షుగర్, మధుమేహం, డయాబెటీస్ ఏ పేరుతో పిలిచినా ఇది ఒక దీర్ఘకాలికమైన సమస్య. సమస్య వచ్చిందని బాధపడే కంటే నియంత్రణలో ఉంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. మధుమేహం వల్ల బీపీ, గుండె జబ్బులు, పక్షవాతం, కళ్ళు, కిడ్నీలతో పాటు మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో క్రమబద్ధమైన జీవన విధానంతో నియంత్రణకు అవకాశం ఉందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నవంబర్ 14వ తేదీన ప్రపంచ మధుమేహం దినోత్సవం సందర్భంగా డి న్యూస్ ప్రత్యేక కథనం. ఇన్సులిన్ కనుగొన్న డాక్టర్ బ్యాంటిన్ జన్మదినాన్ని మధుమేహ దినోత్సవంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. మధుమేహం అనేది మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారానే ఎక్కువగా వస్తుంది. సమతుల్యమైన ఆహారపు అలవాట్లతో రాకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అవగాహన లేమితో కొందరు షుగర్ వ్యాధి వచ్చిన వెంటనే భయాందోళనకు గురవుతున్నారు. కానీ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలు క్రమ పద్ధతిలో పాటించగలిగితే అదుపులో ఉంచుకోవచ్చు. ఒకసారి షుగర్ వ్యాధి వస్తే అంత త్వరగా పూర్తిగా నయం కాదు. నియంత్రణకు ప్రత్యేకమైన పద్ధతులు, వ్యాయామం, జంక్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్, ఎక్కువగా లభించే తెల్ల అన్నం, ఉప్పు, తీపి పదార్థాలు, కొన్ని పండ్లు, మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండటం, వైద్యులు సూచించిన పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, ముడిబియ్యం, చిరుధాన్యాలు, ప్రోబయోటిక్ లభించే మజ్జిగ తదితర ఆహార పదార్థాలను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోగలిగితే తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగిన మోతాదులో శరీరానికి లభించి షుగర్ వ్యాధిని అదుపు చేయగలుగుతుంది. ముఖ్యంగా వైద్యులు సూచించిన ఔషధాలను గుర్తొచ్చినప్పుడు కాకుండా క్రమం తప్పకుండా తీసుకోవటం, అవగాహన లేమితో నాటు వైద్యంతో పూర్తిగా నయం అవుతుందన్న అపోహతో కషాయాలు, ఆకులు తినటాన్ని నిషేధించడం, తరచుగా వైద్యులను మార్పు చేయటం, వాడే మందులు తరచుగా మార్పు చేయటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్తో ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ వ్యాధి కొందరికి వంశపారంపర్యంగా కూడా వస్తుందని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. స్వీయ నియంత్రణే ఏ వ్యాధికైనా చక్కటి పరిష్కారమని షుగర్ వైద్య నిపుణులు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య సూచించారు. ఈరోజు నవంబర్ 14th వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కొంత అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మన డి న్యూస్ ఛానల్ అండ్ అలానే i9 మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం నిజంగా అభినందించదగ్గ విషయం. సో ఈరోజు నవంబర్ 14th సందర్భంగా చిల్డ్రన్స్ డే కూడా అనుకుంటా. ఈరోజు చిల్డ్రన్స్ డేతో పాటు నవంబర్ 14th వరల్డ్ డయాబెటిక్ డే. డయాబెటీస్ అనేది అందరికీ తెలిసిందే. ఇందులో రకాలు టైప్ 1 అని, టైప్ 2 అని, డ్రగ్ ఇండ్యూస్డ్ అని, ప్యాంక్రాటిక్ డయాబెటీస్ అని, మోడీ అని, ఇట్లా రకరకాల డయాబెటీస్ ఉంటాయి. కామన్గా ట్రీట్మెంట్ అయితే టైప్ 1 అయితే ఇన్సులిన్, టైప్ 2 అయితే ఇన్సులిన్ ఆర్ ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ మందులతోటి ఉంటుంది. సో డయాబెటీస్ మెయిన్గా చైనా ఈజ్ ద క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. అంటే ఫస్ట్ చైనా ఉంది, తర్వాత ప్రివలెన్స్ బాగా ఎక్కువగా పాకిస్తాన్ ఉంది, ఫాలోడ్ బై ఇండియా. అంటే పాకిస్తాన్ కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రివలెన్స్ రేషియో. దాన్ని ఫాలో చేస్తూ ఇండియా కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అడాలసెంట్ డయాబెటీస్ అనేది ఈ మధ్య బాగా కామన్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద ఒబిసిటీ. అంటే బాగా లావుగా ఉండే పిల్లలు ఎక్కువగా ఉండటం వల్ల, ఈ జంక్ ఫుడ్ వలన, బాగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకపోవడం వలన డయాబెటీస్ అనేది బాగా కామన్గా ఉంది. ఒక్కటేనండి, డయాబెటీస్ వస్తే నియంత్రించుకోవటమే కానీ పూర్తిగా పోయేట్టుగా ఏమీ ఉండదు. లైఫ్ స్టైల్ అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, తర్వాత అవసరమైనప్పుడు మందులు వాడుకోవటం, ఇవన్నీ కరెక్ట్గా కనుక చేసుకుంటే దెన్ వీ కెన్ హ్యాపీగా కంట్రోల్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ డ్రగ్స్ వచ్చినాయి, న్యూ డ్రగ్స్ చాలా వచ్చినాయి. ఈ మధ్య రీసెంట్గా చాలా అంటే డ్రగ్సే ఇంజెక్షన్ రూపంలో వచ్చినాయి. డాక్టర్ గారి దగ్గరికి కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకుంటూ వెళితే డయాబెటీస్ అనేది అసలు చాలా నెగ్లిజిబుల్. నార్మల్ పర్సన్కి, డయాబెటీస్ పర్సన్కి తేడా అంతా నార్మల్ లైఫ్లో ఎటువంటి తేడాలు ఉండవు. కాకపోతే అక్కడ ట్యాబ్లెట్ వేరు, ఇక్కడ ట్యాబ్లెట్ వేస్తాం. అక్కడ ఆహారం ఎక్కువ తీసుకుంటారు, ఇక్కడ ఆహారం సమతుల్యంలో తీసుకుంటాం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాం. అంటే కార్బోహైడ్రేట్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ, కొద్దిగా ఫ్యాటు, అట్లా ఫిజికల్ యాక్టివిటీ, ఇట్లా బ్యాలెన్స్డ్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే షుగర్ గురించి పెద్ద
ప్రమాదం ఏం లేదు, ఆలోచించాల్సిన పనే లేదు, దాని గురించి భయపడాల్సిన పని కూడా లేదు. కార్బోహైడ్రేట్ ఇప్పుడు మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ ఇమీడియట్గా చక్కెర రూపంలో మారిపోయి షుగర్ని పెంచేస్తుంది. అదే కనుక ప్రోటీన్ తీసుకుంటే బ్లడ్ స్ట్రీమ్లోకి అంటే కార్బోహైడ్రేట్ ఇంత ఫాస్ట్గా ఇవి ప్రోటీన్ ఇది కాదు కాబట్టి దానివల్ల షుగర్ పెరగదు. అందుకని ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉండేట్టుగా బ్యాలెన్స్డ్గా డైట్ చేసుకొని రైస్ బాగా తగ్గించేసి వైట్ రైస్, కార్బోహైడ్రేట్ ఎక్కువగా వైట్ రైస్లోనే ఉంటుంది. అంటే బ్లాక్ రైస్ తిన్నా, బ్రౌన్ రైస్ తిన్నా, మిల్లెట్ రైస్ తిన్నా, ఏ రైస్ తీసుకున్నా, క్వినోవా రైస్ తీసుకున్నా పెరుగుద్ది, పెరగకుండా ఉండదు. ప్రతి దానిలోనూ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది. షుగర్తో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎథ్రోజెన్సిటీ ఫామ్ అయ్యి బ్లడ్ సప్లై తగ్గుతుంది. ఇప్పుడు ఆ బ్లడ్ సప్లై తగ్గటం వలన ఎరెక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంటర్కోర్స్ చేసేదానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అంతేకాని అది కూడా అందరిలో ఉండదు. ఎడో లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉండి అన్కంట్రోల్ డయాబెటీస్ అయ్యి ఆటోనామిక్ న్యూరోపతి లాగా ఏదన్నా ఈ ఎథ్రోజెన్సిటీ ఉండి ఇట్లాంటి ఏదన్నా ఉన్నప్పుడు ఏదైనా అవకాశం ఉంటుంది. అది పెద్ద ఇబ్బంది కాదు, మందులు ఉన్నాయి, వాటిని కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. దాంపత్య జీవితానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పుట్టంగానే పిల్లలకు రావడం, భర్త వలన భార్యకు రావడం, భార్య వలన భర్తకు రావడం ఇట్లాంటివన్నీ ఏమీ ఉండదు. ఇది అంటువ్యాధి ఏం కాదు. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు కిడ్నీస్ దెబ్బతిని అంటే వాళ్ళు ఏదన్నా వాళ్ళ స్వయంకృతాపరాధమే ఉంటుంది. ఎందుకంటే షుగరు కంట్రోల్ లేనప్పుడు, షుగర్తో పాటు బీపీ ఉన్నప్పుడు, షుగరు బీపీ పిల్లలు సరిగ్గా వాడనప్పుడు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే హెచ్చు తగ్గులు, అంటే షుగర్ కంట్రోల్ లేకుండా ఉంటాం, బీపీ కంట్రోల్ లేకుండా ఉంటాం. అట్లనే లేదా ఒకరోజు బిళ్ళ వేసుకొని, ఒకరోజు బిళ్ళ వేసుకోక, ఒకరోజు అరబిళ్ళ వేసి, ఒకరోజు నిండు బిళ్ళ వేసి, ఎప్పుడైతే నువ్వు ఈ డోసేజ్ ఇట్లా హెచ్చు తగ్గులు చేస్తున్నావో అలానే నీ షుగర్ కానీ నీ బీపీ కానీ హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. ఆ హెచ్చు తగ్గులు రీడింగ్స్ వచ్చినప్పుడే నువ్వు కాంప్లికేషన్స్ నీకు దగ్గరకు వస్తాయి. ఆర్థిక స్తోమతను చూసుకోవాలి, కాదని నేను అన్ను. ఇప్పుడు డ్రగ్స్ కూడా ఆల్మోస్ట్ జిఎస్టీలన్నీ తగ్గించారు. దాంతోపాటు వచ్చే పేషెంట్స్ కూడా ఇవన్నీ ఆడవాళ్ళకి ఈ మధ్య బస్సులు ఫ్రీగా ఇచ్చారు. సో ఆర్థిక పరంగా కూడా మీరు ఇవన్నీ మీకు వెసులుబాటు వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్గా మీరు ఫ్రీగా బస్సులో రావచ్చు, వచ్చి ప్రతి నెల చెక్ చేసుకోవచ్చు, ఒక షుగర్ పరీక్ష చేయించుకొని మీ డాక్టర్ దగ్గర మీరు చూపించుకోవచ్చు. మందుల ఖర్చు కూడా ఈ మధ్య తగ్గింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి నెల లేదా ప్రతి నెల 15 రోజులకు ఒకసారి మీ ఆర్థిక స్తోమతను బట్టి వచ్చి ప్రత్యక్షంగా మీ డాక్టర్ని అడిగి సలహాలు తీసుకుంటే మంచిదని నా. ఇక పెద్దవారిలో వచ్చే షుగర్ వ్యాధిని టైప్ 2 డయాబెటీస్ గాను, పుట్టుకతో సంక్రమించే డయాబెటీస్ వ్యాధిని టైప్ 1గా వైద్య శాస్త్రం నిర్ధారించింది. చిన్నపిల్లలకు షుగర్ వ్యాధి వచ్చినా బిడ్డ వయసు పెరిగే కొద్దీ తగ్గే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. షుగర్ వ్యాధి వల్ల భయపడాల్సిన అవసరం లేదని, పూర్తిగా తీపి ఆహార పదార్థాలు నివారించడం, పంచదార, బెల్లం కలిపిన కాఫీ, టీలను మానటం, ప్రత్యామ్నాయంగా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, లెమన్ టీ లాంటివి తీసుకోవచ్చని సూచించారు. షుగర్ వ్యాధి వచ్చిందని నిత్యం తలుచుకొని బాధపడటం కంటే ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం, యోగా, అధిక ఒత్తిడిని నివారించుకోవటం, ప్రతి నెల వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు పరీక్షలు చేయించుకొని తద్వారా మార్పు చేసిన ఔషధాలను వాడటం ద్వారా ఆరోగ్యవంతంగా జీవించవచ్చని వ్యాధి నిపుణులు భరోసా కల్పిస్తున్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం ప్రాముఖ్యతను, ప్రతి ఏడు రూపొందించే థీమ్ ప్రాధాన్యతను తెలుసుకొని సమాజంలోని ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుందాం. మధుమేహం వ్యాధి అంటే డయాబెటీస్ మిలిటస్ అండి. మనం ముఖ్యంగా చూసేది టైప్ 2 డయాబెటీస్ అంటాము. టైప్ 2 డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణాలు జీవన విధానం బాగలేకపోవడము, డైటరీ తినే ఆహారం పద్ధతులు బాగాలేకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడము, జన్యుపరంగా టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉండడము, నిద్రలేమి, ఇవన్నీ కలిపి టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఎక్కువ అన్ని ఏజ్ గ్రూప్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నియోనేటల్ డయాబెటీస్, అందులో ట్రాన్సియంట్ నియోనేటల్ డయాబెటీస్ ఉంటుంది, పర్మనెంట్ నియోనేటల్ డయాబెటీస్ ఉంటుంది. ట్రాన్సియంట్ అంటే అది కొన్నాళ్ళు, సంవత్సరం తర్వాత తగ్గిపోతుంది. డయాబెటీస్ పూర్తిగా నయం అయిపోవడం ఏముండదండి. టెంపరీగా కొంచెం స్ట్రిక్ట్గా ఆహారం పద్ధతులు, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజు ఇవన్నీ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తుంటే ఒక ఫేజ్ ఉంటుంది, కొంచెం ఒక సంవత్సరం 2 ఏళ్ళు కంట్రోల్లో ఉంటాయి షుగర్ లెవెల్స్. ఎప్పుడైనా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, అంతేగాని పూర్తిగా తగ్గిపోయింది ఇంకా రాదు మాకు అనుకోవడానికి లేదు. జనరిక్ మందులు ఇప్పుడు రకరకాల అసలు పుట్టగొడుగుల్లా వచ్చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని రకాలు పనిచేస్తున్నాయండి, కొన్ని రకాలు పనిచేయట్లేదు. అవి మనకి ఫాలో అప్లో తెలుస్తుంది. జనరిక్ మందులు కొంచెం
మందులు కొనుక్కోలేని వాళ్ళు అన్ని రకాల పేషెంట్స్ ఉంటారు కాబట్టి జనరిక్ మందులు వాడద్దు అని ఏం చెప్పట్లేదు. డయాబెటీస్ డే ప్రతి సంవత్సరం మన నవంబర్ 14న సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అనే సైంటిస్ట్ బర్త్డే అనమాట, పుట్టినరోజు నవంబర్ 14న. ఆయన ఇన్సులిన్ కనిపెట్టిన సైంటిస్ట్ బ్యాంటింగ్ అండ్ బెస్ట్ అని 2 సైంటిస్టులు ఉన్నారు. ఆయన ఒకళ్ళు అనమాట. ఆయన బర్త్డేని ఆయన గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 14న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము.